రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమయ్యేలా ఉద్యానవనాలను ఆనంద కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లోని బహిరంగ ప్రదేశాలలో అవుట్డోర్, ఇండోర్ ఫిట్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పచ్చదనాన్ని ఉపాధి మార్గంగా చేయాలన్న ముఖ్యమంత్రి ఈ రంగంలో వీలనన్ని స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ పట్టణ హరిత సుందరీకరణకు కార్పొరేషన్ చేపట్టిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాలు, ఉద్యానవనాలు, కాలువలు, నదీ అభిముఖ ప్రదేశాలు, జలాశయాలు, రహదారులు వద్ద చేపట్టాల్సిన సుందరీకరణ పనులపై ఏపీయూ జీబీసీ ఎండీ చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో పట్టణ ప్రాంత సుందరీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. అమృత్ సుందరీకరణ పనులపై కేంద్రం ఇటీవల జరిపిన సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి అన్ని రాష్ట్రాలు ఇదే తరహా విధానాన్ని అనుసరించాలని సూచించిందని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, పుట్టపర్తి, పట్టిసీమ ప్రాంతాల్లో 11 విశ్వవిద్యాలయాలు, 15 ఆసుపత్రుల్లో కార్పొరేషన్ చేపట్టిన 326 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని ప్రజెంటేషన్లు వివరించారు. పట్టిసీమలో 185 ఎకరాలలో చేపట్టిన సుందరీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మ్యూజియం, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారికి ఇష్టమైన పసుపు, ఎర్రవర్ణం గల పుష్పజాతులతో అందమైన పూదోటను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శ్రీశైలం కొండ మార్గంలో పాదచారుల కోసం ఆకర్షణీయంగా ఉండేలా నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. విజయవాడను కాలువల నగరంగా, తిరుపతిని సరస్సుల నగరంగా, విశాఖను బీచ్ నగరంగా మరింత సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్దేశించారు. ఇస్రో అందించే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పట్టణాలు, నగరాల్లో పచ్చదనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చిక బయళ్లు, తోటలు, పెరటి చెట్లు, మొక్కల పెంపకం, ఇంటి ఆవరణలో చెట్లు, గృహాలంకరణలో భాగంగా పెంచే చెట్లు, బోన్సాయ్ వృక్షాలు, నర్సరీలు, రూఫ్ గార్డెన్లు, వర్టికల్ గార్డెన్లు, ఫ్లోరికల్చర్ వంటి అంశాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ రంగంలో స్టార్టప్స్ కు ఊతమివ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. దీనిపై ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేలా ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఈ రంగం ద్వారా గృహిణులకు పార్ట్ టైం ఉద్యోగాలు కల్పించడం వల్ల పచ్చదనం అభివృద్ధితో పాటు కుటుంబ వికాసానికి దోహదం చేయవచ్చని సీఎం తెలిపారు. వీటి కోసం త్వరలో వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని రకాల గార్డెనింగ్ సర్వీసులు ఒకే అప్లికేషన్ ద్వారా ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉండేలా రూపొందించాలన్నారు. కడియంలోని నర్సరీలకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ కేంద్రంగా నిరుద్యోగ యువతకు 4 వారాల గార్డెనింగ్ శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వారికి సాధారణ శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలోనూ పర్యటన ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్కును హ్యాపీనెస్ సెంటర్గా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. అందులో భాగంగా ఫిట్నెస్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడాది పొడవునా వారాంతాల్లో ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు, పోటీలు నిర్వహించాలని సూచించారు.